మీకు తెలియంది కాదు, ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళలో చాలామంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలంటేనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు సాగు చేసుకుంటూ బతుకున్నటువంటి వాళ్ళు గౌరవంగా బతకటం కోసం మీ అందరికీ పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్లో చట్టం చేసి చేయటం వల్లనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇచ్చాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు, ఆ భూముల పైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను ఈ అంశాలు 2 అంశాలు మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, ప్రతి సందర్భంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మానవీయమైనటువంటి కోణంతో ఆలోచన చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం పాలన యొక్క ధ్యేయంగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. అందుకే అటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు తీసుకురాగలిగారు. ఆ తీసుకొచ్చిన చట్టం ద్వారా మరొక గొప్ప చట్టం కూడా తీసుకొచ్చారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొని వచ్చి, అది కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు సహజంగా ఉన్నటువంటి వారసత్వంగా లేకపోతే భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళతో పాటు సమానంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం.